వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను రమేష్. 6 అత్తలు, 14 మంది కోడళ్ళు, 20 మంది పిల్లలు. ఇదేదో సినిమాల్లోనో సీరియల్లోనో ఉండే కుటుంబ కథా చిత్రానికి సంబంధించిన అంశం అనుకుంటున్నారా? కానే కాదు. ఇదొక ఆదర్శ ఉమ్మడి అందమైన కుటుంబానికి సంబంధించిన ఒక రియల్ స్టోరీ. అత్త కోడళ్ళ మధ్య రియల్ లైఫ్ లో అనేక ఒడిదుడుకులుంటాయి. అత్త వేధిస్తోందనో, కోడలు చూడలేదనో వేరు కాపురాలు పెట్టే ఈ రోజుల్లో 6 తరాలుగా ఒక ఉమ్మడి కుటుంబం ఏమాత్రం మనస్పర్ధలకు పోకుండా అంతా కలిసికట్టుగా జీవనం సాగిస్తున్న ఓ ఆదర్శ కుటుంబం అది. 6 మంది అత్తలు, 14 మంది కోడళ్ళు, 20 మంది పిల్లలే కాదు, ఏకంగా చిన్న పెద్ద అందరూ కలిపితే ఆ ఇంటిలో 83 మంది ఉన్నారు. అంతా కలిసే ఉంటున్నారు. నలుగురు పిల్లలుంటేనే నానా యాగి కనిపిస్తుంది, కానీ అక్కడ మాత్రం ఆనందం తాండవిస్తోంది. ఇది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొర్లపల్లి గ్రామంలోని ఓ ఆదర్శ ఉమ్మడి కుటుంబం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 6 తరాలుగా ఆ కుటుంబం కలిసికట్టుగా ఉమ్మడిగా ఉంటోందంటే నేటి పరిస్థితుల్లో ఒక విశేషమనే చెప్పాలి. ఇంతమంది సభ్యులున్న ఆ కుటుంబంలో అందరూ ఆ ఇంటి పెద్దల మాట ఏమాత్రం జవదాటరు. కొర్లపల్లికి చెందిన హనుమంతరాయుడు, ముత్యాలప్పలు ఆ కుటుంబానికి పెద్దలు. వీరికి వ్యవసాయమే జీవనాధారం. అంతమంది ఉన్నా ఎప్పుడూ భేదాభిప్రాయాలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అవి ఆ కాసేపేనట. ఎప్పటికప్పుడు రియలైజ్ అవుతూ ఏమాత్రం కుటుంబం చెక్కు చెదరకుండా ముందుకు సాగిపోతున్నారు. నా పేరు ముత్యాలప్ప. మేము 85 మంది కలిసి ఉన్నాము. మేము మా బావగారు అన్యోన్యంగా ఉన్నాము. మా పిల్లలు ఏమి చెప్పినా అది సక్రమంగా పనులు చేస్తున్నారు. మా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎలాంటి గొడవలు లేవు. ఒకవేళ చిన్న చిన్న గొడవలు వచ్చినా అవి సాయంత్రం తొలగించుకొని ఉంటారు. వీరికి దాదాపు 120 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ఏ పంటలు సాగు చేయాలి, ఎవరెవరు ఏ పనులు చేయాలి తదితర నిర్ణయాలన్నీ ఆ కుటుంబ పెద్దలు హనుమంతరాయప్ప, ముత్యాలప్పలు నిర్ణయిస్తారట. ఇక వారి కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆ పనులను తూచా తప్పకుండా పాటిస్తారట. తోట పని చేసే వాళ్ళకి తోట పని, గొర్రెలు కాపులు గొర్రెల పని, ఎనుములు పోయేవాళ్ళు ఎనుములు పని ఒప్పించి ఇంట్లో వంట కానీ ఏమైనా చేయాలంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సక్రమంగా చేస్తున్నారు. ఏ రోజు ఏ పనులు చేయాలో ఆ రోజు ఉదయమే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అంతేకాదు, ఏ పూట ఏమి వండాలో మెనూ కూడా డిసైడ్ చేస్తారు. అందరికీ ఒకే మెను. వంట పనులు చేసేవారు వంట పనులు, పంట పనులు చేసేవారు పంట పనులు. ఇలా వర్క్ డివిజన్ చేసుకుని ముందుకు సాగుతారు. మరుసటి రోజు ఉదయం అప్పగించిన పనులకు సంబంధించిన ప్రోగ్రెస్ వివరిస్తారు. ఇక చిన్న పిల్లలకు బట్టలు కొనాలన్నా, పండగలు పబ్బాలకు సంబరాలకు ఇంటిలో సరుకులు కొనాలన్నా కుటుంబ పెద్దలే డిసైడ్ చేస్తారట. కానీ ఎప్పుడూ ఏ విషయంలో కూడా వారి మాటకు జవదాటని పరిస్థితులు లేవని చెబుతున్నారు ఆ కుటుంబీకులు. నేటి సోషల్ మీడియా ప్రభావంతో నలుగురున్న కుటుంబాల్లో కూడా అనేక రకాల అవాంతరాలు ఏర్పడుతున్న నేటి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందనే చెప్పాలి. నేను ఉమ్మడి కుటుంబంగా ఇంతవరకు 6 తరాల నుండి మా తాత, మా మా నాయన, మా నేను, నా అన్నదమ్ములు, నా బామ్మడులు అంటే కలిసి 6 తరాలు తీసుకొచ్చినాము మేము. మాకు ఒకప్పుడు చాలా కష్టపడుతుందిగా ఉండేవాళ్ళు. అప్పుడు ఇంతమంది పిల్లలు లేదు, మేమే కష్టపడాలా, మేమే మా పిల్లలు పంచాలా, మా పెద్దోళ్ళు మేమే సాగాల. అట్లా బయట పడి నేను చదువు నాకు అప్పుడు కుటుంబం బాధ పడి నాకు చదువు లేకపోయింది సార్. ఏదో 8 క్లాస్ 9 క్లాస్ చదివి ఇచ్చిపెట్టి మా కుటుంబం బాధలో పడిపోయాను నేను. ఇక ఆ రోజు నేను ఆ కుటుంబంలో రాకపోతే ఇప్పుడు నా కుటుంబం ఎక్కడ పోతుందో ఏమో సార్ అర్థం కాకుండా అయిపోతుందా. దేవుడు అన్యోన్యంగా మాకు ఈ ఇంతమంది కుటుంబం సాగేదానికి నాకు దేవుడు అనుగ్రహించారు సార్. ఇంకా మేము కష్టపడి మేము ఎక్కడైతే ఎవరికి ఏమీ అటువంటి మా దగ్గరికి వస్తే ఇంకా మంచిగా చేసి పంపిస్తాం సార్. ఇక ఏ ఊళ్ళన్నా వచ్చినా కూడా ఆదుకుంటాం మేము. ఇంకా మా నుంచి ఏమైనా సౌకర్యంగా కావాలన్నా మేము సాయం చేస్తాం సార్ మేము. ఇంకా ఒకటి ఈ ఊళ్ళో కొంతమంది కూడా పిల్లలు చెప్తున్నారు, నేను అయ్యా ఇక్కడ ఉండండి అయ్యా, జీవించండి అయ్యా, ఇంకా దేవుడు మీకు అంతే అనుకూలం చేస్తాడు. మీరు ఇట్లా ఉండకుండా ఏం చేసుకుంటారు, ఏం చేసుకోగలుగుతున్నారు అదే ఇది. మా మేము ఎట్లా బతుకుతాం చూడండి ఒకసారి.
చూసి నేర్చుకుంటాం ఉండదు. ఇంకా ఇంకా అభివృద్ధి అవుతుంది. ఆ దేవుని భారం చేసి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఇష్టపడతాడు. నాకు ఒకప్పుడు ఏం లేదు, తిండికి అన్నం లేదు, ఉపవాసం ఉంటాను నేను. మా తాత కాలంలో మా తాత చనిపోయినాడు, మా ఇంట్లో పిండ కూడా లేదు సార్. మా ఇంట్లో పిండ కూడా లేదు అన్న. అది ఆ పొద్దున మా తాత చనిపోయింటే పిండ కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి అన్నం చేసి ఆయన కాలం తీసుకున్నాం సార్ మేము. అట్లా అక్కడి నుండి నేను అది కనుక్కుని అక్కడి నుంచి నాకు పట్టుదల బట్టి మా కుటుంబం కాకూడదు, వాళ్ళ అభివృద్ధి చెందాలా, ఇంకా మా తాత తరాలంటే వాళ్ళు ఎంతో జీవించి రాష్ట్రం ఏమనకుండా అయినారు. మనం అట్లా కాకూడదు. నా కుటుంబం, నా బాబు అనుకున్నా, నా కొడుకు అనుకున్నా, నా తమ్ముడు అనుకున్నా కష్టపడి ఇంతవరకు నేను సాగించుకొచ్చినాను సార్. నేను అట్లా కాకపోతే కదా నా కుటుంబం లేదు ఈరోజు. నేను చాలా కష్టపడ్డాను. మా పిల్లలకి ఏం చెప్పుకున్నాను, మా పిల్లలు కూడా అట్లా నా అడుగులోనే నడిచాను సార్. నేను ఇంకోటి నాకు ఇవన్నీ ఎత్తుకుంటే నాకు మద్దతు సార్. నాకు దుఃఖాలు తక్కువ. పేరు అనురాధ. నేను ఈ ఇంటికి రెండో కోడలు. మాది అంతా 80 మంది ఉమ్మడి కుటుంబం మాదంతా. మేము అప్పటి నుంచి అంతా 20 మంది ఆడవాళ్ళ ఇంట్లోనూ అంతా కలిసిమెలిసి వద్దికగానే బాగానే ఉంటున్నాము. ఇంట్లో అంతా కలిసి ఒకే దగ్గరే వంట చేయడము, ఒకే దగ్గరే తినడము, అంతే. ఇంకా వేరే అని ఏది లేదు. ఇప్పుడు ఏమైనా షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళకి మాత్రము కరణము, ఇట్లా ఏమైనా చపాతి, రోటీ, ఉప్మానో ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. వంట మాత్రం అందరికీ ఒకటే ఇదే. అందుకు ఇంట్లో పెద్ద కానీ బాగానే అందరినీ ఒకటిగానే చూసుకుంటున్నారు. నా భార్య, నా పిల్లలని భేదం లేదు. అందరి పిల్లల్ని ఒకే రకంగా చూసుకుంటున్నారు. ఇంతవరకు కానీ అందరినీ నా వాళ్ళే వీళ్ళు అని బాగానే కలుపుగోలుతనంగానే ఉన్నాము ఇంతవరకు. కానీ పిల్లలు పెద్దల నుంచి కానీ పిల్లల వరకు కానీ ఇంతవరకు ఏ భేద అభిప్రాయం లేకోకుండానే చూసుకొని వస్తూ ఉన్నాము. అంత బాగానే కలిసి మెలిసి ఉంటున్నాము మేమంతా. కోడళ్ళు ఎట్లున్నారమ్మా? కోడళ్ళు కానీ పర్వాలేదు సార్, అంత బాగానే మాట వింటారు. ఏమన్నా కొద్దిగా డిఫరెన్స్ అట్లా వచ్చినప్పుడు అప్పటికప్పుడే మళ్ళీ సర్దేసుకుంటాము. ఎవరైనా ఏమైనా ఒడిదిడుకలు ఉంటాయి సార్ ప్రతి ఇంట్లోనూ. అయినా అట్లా ఉన్నా కానీ మరి వెనకనే ఒకరికొకరు బాగా అన్యోన్యంగానే కలిసిమెలిసి బాగానే ఉంటున్నాం. ఎవరు ఏమే కానీ గలటిగా చేసుకునే కానీ ఏమీ పోము సార్. అంత ఇంట్లోనే అంత బాగా వద్దికగానే ఉన్నాము.